యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ఈ ఆదివారము మట్టల ఆదివారం కదా దేవుని బిడ్డలారా. సో ఈ మట్టల ఆదివారముల గురించేటువంటి ప్రత్యేకత ఏమిటి? మట్టల ఆదివారం గురించినటువంటి ప్రత్యేకత ఏమిటి? మట్టల ఆదివారం గురించి 4 సువార్తలలో కూడా రాయబడి ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలలో కూడా ఈ మట్టల ఆదివారం గురించి, పామ్ సండే గురించి రాయబడి ఉంది. లేఖన భాగాలు మనం చూసినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు, మరియు మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం, లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 48వ వచనం వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 25వ వచనం వరకు. ఈ 4 సువార్తలలో కూడా పామ్ సండే గురించి రాయబడింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు జీవించినటువంటి ఎంతకాలం ఆయన జీవించాడో ఈ భూమి మీద అంటే 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. అయితే ఆయన పరిచర్య కాలం ఎంతంటే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. తన పరిచర్యలో చివరి యాత్ర ఈ ఒలీవల కొండ నుండి యెరూషలేము యాత్ర కొనసాగించాడు. ఆయన ఊరేగించబడ్డాడు. ఇది చివరి యాత్ర. దాన్ని విజయోత్సవము అన్నారు. అయితే దేవుళ్ళరా, ఈ మట్టల ఆదివారము అనేది యూదుల క్యాలెండర్ ప్రకారము అది పస్కా పండుగ రోజున వస్తుంది. భస్మ బుధవారం మొదలుకొని ఈ మట్టల ఆదివారం వరకు దినాలను లెక్కిస్తే 40వ దినమున ఈ మట్టల ఆదివారం వస్తుంది. చరిత్రలో మనం చూసినప్పుడు మరి దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయములో నుండి 1 నుండి 17 వచనాల్లో ఏం జరిగిందో ఒకసారి మనం చదవద్దు, ఒకసారి విన్నాం. ఒక వాక్యంలో చూద్దాం. యేసు ప్రభువారు ఆయన ఒలీవల కొండ దగ్గరటువంటి బెత్పేగే బేతినియా అనేటువంటి ఈ 2 జంట గ్రామాలు. అయితే అక్కడికి వచ్చినప్పుడు ప్రభువారు తన 2 శిష్యులను పిలిచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్లను ఇప్పి తీసుకురండి. ఎవరైనా ఏమైనా అనినెడలా ఇది ప్రభు కావాల్సిందని చెప్పండి. వెంటనే వారు ఏం చేస్తారు, దాన్ని తోలి మీ అంట పంపుతారు అని యేసు ప్రభువారు వారిని పంపించాడు. వారు వెళ్ళారు. గ్రామంలోకి వెళ్ళగానే అక్కడనే అక్కడ గాడిద పిల్ల కట్టబడింది. కట్టబడినటువంటి గాడిద పిల్లను తీసుకొని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. తీసుకువచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే దాని మీద బట్టలు వేశారు. దాన్ని తీసుకొచ్చి దాని మీద బట్టలు వేసినప్పుడు ఆయన దాని మీద కూర్చున్నాడు. ముందు వెనుక వచ్చేటువంటి ముందు ఒక జనసమూహం, వెనక జనసమూహము, వారు ఓసన్నా ఓసన్నా అని జయం పలుకుతూ ఆయన ఊరేగిస్తూ వస్తున్నారు. అంత మాత్రమే కాకుండా దారి పొడుగున వారు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచారు. బట్టలను వారు పరిచారు. ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఈ యెరూషలేములో జనులందరూ కూడా ఎవరు ఈయన అని ఆశ్చర్యపడుతూ కలవరపడ్డారు అంట. ఈయన ప్రవక్త అని శిష్యులు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన దేవాలయంలో ప్రసంగం చేశాడు. దేవాలయాన్ని శుద్ధి చేశాడు. అక్కడ దేవాలయంలో గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. చేస్తున్నప్పుడు అక్కడ చిన్నపిల్లలు కేకలేశారు, పెద్దలు కేకలేశారు, చిన్నపిల్లలు కేకలేశారు. ఓసన్నా జయం, ఓసన్నా జయం అని వారు కూడా స్తోత్రం చెల్లిస్తుంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు పిల్లల మీద కోప్పడ్డారు. ఏం చేస్తున్నారు వీళ్ళు, చూడు ఆపండి అని. ఎందుకంటే పిల్లలు దేవుని స్తుతిస్తున్నారు,
అక్కడ ఆయన అద్భుత కార్యాలు చేశాడు. ఆ తర్వాత సాయంకాలం ఆయన తిరిగి బేతనియాకు వెళ్ళాడు. ఇది అయితే దేవుని బిడ్డలారా, ఒక్కొక్క అంశాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. మత్తయి సువార్త నుండి మనం మొదటగా తీద్దాం. మత్తయి సువార్త ఒకసారి మనం తీద్దాం. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనము నుండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడును గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికిరి, దారి పొడుగున పరిచిరి. జన సమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలీలులోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చేయువారందరిని వెళ్ళగొట్టిరి. రూకలు వార్చువారిని, బల్లలను, గువ్వలను అమ్మువారిని, పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసి తిని అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఎస్, ఇందాక నేను చెప్పినది లేఖనంలో చదువుకునేది. అయితే ఈ యొక్క లేఖన అంశముల నుండి ప్రాముఖ్యమైనటువంటి 5 సంఘటనలను, 5 విషయాలను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన గాడిద మీద ఎక్కి, గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోకి ఆయన ప్రవేశిస్తున్నటువంటి ఆ సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఆయన గాడిదను వెన్నుకున్నాడు, గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. అంటే గాడిద దేనికి సంకేతంగా ఉంది అని అంటే శాంతికి సంకేతంగా ఉంది. అదే ఆయన గుర్రం మీద వస్తున్నట్లయితే యుద్ధమునకు సంకేతంగా ఉంది. అంటే యేసు ప్రభువారు యెరూషలేమునకు వస్తున్నటువంటి ఆ ప్రయాణం మనకు దేని అర్థమవుతుందంటే ఆయన శాంతిని స్థాపించడానికే, ఆయన శాంతికి గుర్తుగా దాని మీద ప్రయాణం చేస్తున్నాడు అని అర్థం. ఇంకా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసినప్పుడు మొదటి అంశం ఏమిటంటే చిన్నపిల్లలు దేవుని స్తుతించారు. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తున్నారు. ఆ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, ఇందాక మన వాక్య భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 15-16 వచనాలు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను ఆయన చేశాడు. గొప్ప స్వస్థతలు జరిగాయి, గొప్ప కార్యాలు జరిగాయి. ఆ వింతలు చిన్నపిల్లలు చూసి వారు ఏం చేస్తున్నారంటే స్తోత్రం చెల్లిస్తున్నారు. వసన్న జయం అని కేకలేస్తున్నారు. చిన్నపిల్లలు ఏమేస్తున్నారు? వసన్న జయం అని. గొప్ప వింతలు జరిగాయి, గొప్ప కార్యాలు చేశాడు ఆయన, స్వస్థత కార్యం చేశాడు ఆయన. అయితే ఆ చిన్నపిల్లలు ఏం చేశారంటే దేవుడరా
ఏం చేశారు చిన్నపిల్లలు? దావీదు కుమారునికి జయం. ఎవరంటున్నారు? చిన్నపిల్లలు అంటున్నారు గొప్ప స్వరంతో కేకలు వేస్తూ దావీదు కుమారునికి జయం అని ఆనందంతో గొప్ప స్వరంతో అంటున్నారు. ప్రధాన యాజకులు, శాస్త్రీయులు ఆ చిన్నపిల్లల వైపు చూస్తున్నారు. వీరిని ఆపండి, కంట్రోల్ చేయండి అంటే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వారు కంట్రోల్ వారి నోట ఆ స్తోత్రమును సిద్ధింపజేసింది నేనిచ్చాను. వారి నోట నేను పెట్టాను ఆ స్తోత్రం. అది ఎవరు తీసివేయలేరు. మీకు తెలియదా లేఖనం ఏం చెబుతుందో అని అంటున్నాడు. కీర్తనల గ్రంథం 8:2 ఉంటుంది. ఏమరా 8 కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. నీ విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాలుర యొక్క నోట ఏం పెట్టాడైనా? స్తుతి, స్తోత్రమును సిద్ధింపజేశాడు. ఆయన ఒక దుర్గమును స్థాపించాడంట. బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేస్తేవి అను మాట మీరెన్నడూ చదవలేదా? శాస్త్రీయులను, ప్రధాన యాజకులో చెప్తున్నాడు. వీరు స్తోత్రం చేస్తున్నారు, ఓసన్నా జయం అంటున్నారు. ఇది ముందుగానే లేఖనంలో రాయబడి ఉంది. మీరు చదవలేదా? అది మీరు గుర్తించలేదా? అది మీకు జ్ఞాపకం లేదా అని వారి వాక్యం నుండి వారికి చెప్తున్నాడు ప్రభువారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మట్ల ఆదివారం ప్రత్యేక దినం. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఈ మట్ల ఆదివారం దినమున వారు ఆనందింపజేసి వారు సంతోషంతో దేవుని స్తుతించేటువంటి దినం. చిన్నపిల్లలు దేవుని స్తుతించాలనే ఆలోచన ఎలా ఉంటుంది? దేవుడే వారి నోట పెట్టాడు. రెండోదిగా చూసినట్లయితే దేవునిలారా, ఈ మట్టల ఆదివారంన ఈ ఫామ్స్ అన్ని యేసుప్రభువు వారి శిష్యులు కూడా దేవుని స్తుతించారు. అంటే 12 మంది శిష్యులే కాదు, యేసుప్రభువు వారికి ఇంకా మంది శిష్యులు ఉన్నారు. వారందరూ కలిసి యేసుప్రభువు వారిని స్తుతించారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం ఆ వాక్య భాగాన్ని చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 37-38 వచనాలు. 37-38 వచనాలు. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేస్తున్నారంట. ఈయన మహిమపరచబడాలి, ఈ రాజు మహిమపరచబడాలి, ఘనపరచబడాలి అని శిష్యులు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. ఒకవైపు వారు కేకలు వేశారు, జనసమూహము. చిన్నపిల్లలు కూడా కేకలు వేశారు. చిన్నపిల్లలు కేకలు వేశారు అద్భుతములు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి. శిష్యులు దేవుని స్తుతించారు ఆయన కార్యాలను బట్టి, ఆయన చేసే కార్యాలను బట్టి వారు కూడా దేవుని స్తుతించారు. దేవులరా, మనం ఏం చేయాలి దేవులరా? స్తుతించాలి, దేవుని స్తుతించాలి. ఏ విషయంలో స్తుతించాలి? కష్టంలో స్తుతించాలి, నష్టంలో స్తుతించాలి, ఆరోగ్యంలో స్తుతించాలి, అనారోగ్యంలో స్తుతించాలి. అన్ని వేళల్లో, అన్ని సమయాలలో మనం దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరచటమే మన యొక్క జీవిత లక్ష్యము. హల్లెలూయా. నేను దేవుని స్తుతిస్తాను. కష్టం వచ్చింది, బాధ వచ్చింది కనుక ఎందుకు ప్రభువా ఈ కష్టం తీసుకొచ్చావు మూలన కూర్చోను. ఈ కష్టాన్ని బట్టి దేవుని స్తుతిస్తా, ఈ బాధను బట్టి దేవుని స్తుతిస్తా. ప్రతిదానికి దేవుని స్తుతిస్తే ఇంకా కష్టం నేనేం చేయలేదు. యేసు ప్రభువా ఈ కష్టం ఇచ్చినందుకు నీకు వందనాలు, దేవుని స్తోత్రం అన్నాడు అనుకో, కష్టం అనిపించదు నీకు. అయ్యో ఎందుకు నాకు ఈ కష్టం వచ్చిందంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అది అర్థమవుతుంది. అదేమిలరా. మూడోదిగా చూసినట్లయితే వారు దారి పొడుగున దేవునిలరా మరి మట్టలు పట్టుకొని దేవుని ఆరాధించారు. అంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని యెరూషలేము నుండి కొంతమంది వచ్చారంటే ఎదురుగా వచ్చి ఆ జన సమూహంలో కలిసి దేవుని ఆరాధించారంట. ఖర్జూరపు మట్టలు
కొందరు ఈత మట్టలు పట్టుకుంటే కొందరు ఖర్జూరపు మట్టలు పట్టుకొని యెరూషలేము నుండి వచ్చారంటే యేసుప్రభు వారికి ఎదురుగా, ఆ జనసమూహానికి ఎదురుగా వచ్చి వారు దేవుని ఆరాధించారు అంట. అంటే ఖర్జూరపు మట్టలు దేవునికి సాదృశ్యం, అంటే ఆనందానికి, సంతోషానికి, విజయమునకు. హల్లెలూయా. మనందరికీ విజయాన్ని ఇవ్వడానికి ఆయన నేను ఏర్పరచుకొని ఉన్నాడు. జయం. జీవితంలో అంతా ఓడిపోయాను, నాకు జయం లేదు, జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, అంత నా జీవితం అంతా కష్టాల జీవితమే, కష్టాలతో కూడినదే నా ప్రయాణం అనుకుంటున్నావా? ఆ లేఖన భాగాన్ని మనం చదువుదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. లేఖన భాగాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 13 నుండి 14 వచనాలు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి. ఏం బట్టలు పట్టుకున్నారు? చేతిలోకి మనకి విలువైన వస్తువు వస్తే, నువ్వు కోరుకున్న వస్తువు నీ చేతిలోకి వచ్చింది అనుకో, ఎస్, చేతిలోకి వచ్చింది నీ చేతిలోకి. నీ చేతిలోకి వచ్చిన వస్తువు విలువైంది అయితే, నాకు విలువైన వస్తువు వచ్చింది. సో దేవుని పిల్లరా, మన చేతిలో ఖర్జూరపు మట్టలు ఉన్నాయి. ఎక్కడున్నాయి పాస్టర్ గారు? ఎస్, ఆనందము, సంతోషం, విజయం మనలో ఉన్నాయి అంటే మన చేతిలో ఖర్జూరపు మట్టలు ఉన్నట్టే. కనుక నీ జీవితంలో ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు, ఆనందం నీలో ఉంచబోతున్నాడు. ఇప్పుడే సంతోషాన్ని దేవుడు కలగ చేయబోతున్నాడు. విజయము నీకు ఇస్తాడు యేసయ్య, విజయం ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకిష్టమైంది ఆ విజయాన్ని. ఆయనకిష్టం. నాకిష్టమే నువ్వు శుద్ధుడుగా అమ్మ అన్నాడు కుష్ఠరోగితో. కనుక ఆయనకిష్టమైంది నీకు విజయం ఇవ్వడానికి, ఆయనకిష్టమైంది నేను హెచ్చించడానికి, ఆయనకిష్టమైంది నేను బాగు చేయడానికి, ఆయనకిష్టమైంది నేను స్వస్థపరచడానికి, ఆయనకిష్టమైంది నేను నడిపించడానికి, ఆయనకిష్టమైంది నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించడానికి. కనుక దేవుళ్ళరా చదువుదాం లేఖన భాగాన్ని, ఇంకా పూర్తిగా చదువుదాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని ఖర్జూరపు మట్టలు పట్టుకొని అంటారు అందరు కూడా. ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని వారు స్తోత్రం చేస్తూ ఆ జనసమూహంలో కలిసిపోయారంట. ఈ ఖర్జూరపు మట్టలే ఆనందానికి, సంతోషానికి, విజయానికి సంకేతకంగా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మట్ల ఆదివారం నన్ను చాలా కృంగిపోయి నిరాశతో ఏమవుతుందో జీవితం అనుకుంటున్నావేమో. నువ్వు ఊహించినది, నువ్వు ఊహించుకున్నది, నువ్వు అడిగినది. ఇందాక అక్క చెప్పింది ఏమంటుంది? నేను ఒకసారి తలంచాను, ఒక విధంగా తలంచాను, నాకంటే దేవుడు ఉన్నతంగా తలంచాడు, మరొక మార్గాన్ని నా కోసం ఉంచాడు అని, తెరిచి ఉంచాడు అని. మన తలంపులు వేరు దేవుని ద్వారా, మన ఆలోచనలు వేరు, మన మార్గం వేరు, మన విధానాలు వేరు, మన ప్రణాళికలు వేరు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నతమైనవి. ఉన్నతమైన ఉద్దేశాలను, అదృశ్యమైన వాటిని, అవి అదృశ్యంగా ఉన్నాయి, చూడలేము. అదృశ్యమైన వాటిని చూడాలి. పౌలు భక్తుడు అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను అంటాడు. అదృశ్యమైన వాటిని చూడడానికి మనం ఏం కావాలి? అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి దృశ్యం కనపడుతున్నాయి, కనపడే వాటివి నిత్యము కాదు, నిత్యము కాదు. అదృశ్యమైనటివి నిత్యము నిలిచేటివి. కనుక అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలిగే నేత్రాలు మేము కలిగి ఉన్నాము అని పౌలు భక్తుడు అంటాడు. కనుక ఎప్పుడైనా ఆలోచించాలి, దేవుడు నీ జీవితంలో ఉదయం లేవగానే నిరాశతో లేవద్దు. ప్రార్థన దీపాన్ని వెలిగించు, ఆత్మను వెలిగించు, ఆత్మను వెలిగించు. ఆత్మ ఎప్పుడైనా వెలిగించాడు మన ఆత్మను. అయితే నువ్వేం చేయాలి? ఉదయము లేవగానే సంతోషముతో ఈ మట్టి శరీరములో జీవం పెట్టావు, నీకు వందనాలు అని అంతే చాలు. ఈ మట్టి శరీరంలో జీవం పెట్టావు, మరొక దినం ఇచ్చావు, దేవానికి స్తోత్రములు అన్నప్పుడే ఆ దినం నీ చేతులు ఖర్జూరం మట్టి చేతులకు వస్తుంది. అప్పుడు నీ చేతులకు వస్తుంది, ఆనందం నీదవుతుంది. ఏ రోజైతే నువ్వు ఉదయం లేవగానే ఏంటో ఈ జీవితం, ఈ బతికెందుకో అన్నావా, నీ చేతిలో ఖర్జూరపు మట్టి ఉండదు.
నువ్వు ఏదనుకున్నావో, ఏ మాట అన్నావో అదే మాట రోజంతా దుఃఖంతోనే సాగుతుంది. సంతోషము, ఆనందం, విజయం దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ఇచ్చాడు, నువ్వు తీసుకోవాలి అంతే. దేవుని బిడ్డలారా, సియోను కుమారి భయపడకుము, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఎస్ దేవుల జకరియా 9:9 ప్రవచనము నెరవేర్చబడింది. సియోను కుమారి యెరూషలేము చెప్పాడు, ఇదిగో నీ రాజు బారవాకు పసిమెట్టి గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణమే వస్తున్నాడు అనేటువంటి ఆ ప్రవచనము దేవులరా జకరియా గ్రంథం 9:9 నెరవేర్చబడి మనం కూడా సంతోషించాలి. హల్లెలూయా. వచ్చాడు, వెళ్ళాడు, ఆయన్ని కార్యాలు చేసి వెళ్ళాడు, నీ చేతిలో తాళం చేయి పెట్టిపోయాడు, విజయాన్ని ఇచ్చిపోయాడు. ఇంకేం చేయాలి ఆయన? నీ పాపములు తుడిచివేశాడు ఆయన, నీ స్థానంలో చనిపోయాడు ఆయన, తిరిగి లేచాడు. మళ్ళొస్తాను బిడ్డ, జాగ్రత్తగా ఉండు, ఈ వాక్యాన్ని పట్టుకో బిడ్డ, నువ్వు నడుచు, నా వైపు చూడు, నా మీద ఆధారపడని చెప్పాడు. అన్ని ఇచ్చిపోయాడు నీకు. అన్నీ ఉన్నా లేని వానికి ఎందుకు ఎరుస్తావు? అన్ని ఉన్నా ఏమి లేని వారికి ఎందుకు ఎరుస్తావు? నీ రాజు, నీ తండ్రి. ఒక దైవజనుడు ఇదే మాట చెప్పాడు, నీ రాజు 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 అని చెప్పాడు. ఆయన బ్రతికున్నప్పుడు చదువు వాక్యం వినలేదు, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాక్యాలు, ఆయన మెసేజ్లు, ఇంత గొప్ప జ్ఞానం ఉందా, ఇంత గొప్ప జ్ఞానం ఉందా అంటున్నారు. ఆయన అన్నాడు, ఇదే రాజు, నీ రాజు, నీ రాజు అని చెప్పాడు ఆయన. నీకు గుర్తుకొచ్చిందే ఇప్పుడు? మరి నీ రాజు అంటే నువ్వు ఎవరై ఉండాలి? యువరాజువే ఉండాలి, యువరాణివే ఉండాలి. ఏమైనా హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డలారా, నిజము, సత్యము, వాక్యం వాళ్ళ నీళ్ళలో పనిచేస్తా ఉంటుంది. కనుక యెరూషలేము నివాసులారా సంతోషించండి అంటున్నాడు. ఉల్లాసముగా ఉండుడి. ఎట్లుండాలి? ఉల్లాసంగా ఉండాలంటే ఎక్కడ ఉల్లాసంగా ఉంటాం? ఉల్లాసంగా ఉన్నావా? అన్నీ ఉన్నావు ఏడిపే, అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నాయి ఏడిపే. ఏడుస్తాడు, ఏదనుకో ఏడుస్తాడు. ఏడుపు కారణం ఏం లేదు, అన్నీ ఉన్నా నాకు అది లేదు, అది లే, నీకు అది ఇస్తాడు. ఈ పెద్ద సంగతి ఏమిటి? యేసయ్య కాదు సంగతి, పెద్ద సంగతి, పెద్ద విషయం అది. ఉల్లాసంగా ఉండేది అంటే ఏడుపోకతో ఉండాలా మనం? ఎవరో ఏమో అన్నారని, ఏదో అన్నారని, ఏదో భయపెట్టారని, ఏదో కొరత ఉందని, ఏమో జీవితం ఏదో ఉందని నిరాశపూరితంగా ఉంటే ఎలా ఉంటుంది? నీ సంతోషమే నీ బలం. నువ్వు నవ్వుతూ ఉన్నావు అనుకో, నీకేమీ లేకపోయినా అన్ని బాగానే ఉన్నట్టుంది, నాకు నీకేమీ లేకపోయినా నువ్వు సంతోషంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, అట్లా చాలా ఉత్సాహంగా కనపడుతున్నావు. అప్పుడు చూసేవాళ్ళు దృష్టిలో ఎట్లా ఉంటాను? ఏం లేవు, కొరతలు లేవు అనుకుంటాయి, నాకు చాలా సంతోషంగా ఉన్నాడని. ఇక్కడ కూర్చొని మాకు సహోదరి, పేరు చెప్పానులే, చాలా ఆనందంగా ఉంటుంది. చాలా లైక్ ఆమె ముఖంలో చూడగానే. కష్టాలు చాలా ఉంటాయి కానీ ఆనందంగా ఉంటుంది. అదిందా మన జీవితంలో? మన ముఖం చూడగానే లైట్లన్నీ ఆర్పేసిన చీకట్లాగా మొద్దుగా ఉండాలనా? ఈ లైట్లన్నీ ఆరిపోతాయి, చీకటి పడుతుంది, ముద్దు ముఖం వేసుకొని ఉండాలనా? ఎన్నుకుంటాం. మనం కలిగినటువంటి దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు. యేసయ్య సర్వశక్తి గల దేవుడు ఆయన. మన ముఖములో ఎలుగు, మన ముఖములో వెలుగు. ఎందుకంటే ఎలుగైన ఆయన మన ధరించి ఉన్నాం. ఎలుగును ధరించిన వారం, వాక్యాన్ని ధరించిన వారం, ఆయన రక్తములో కడగబడిన వారం, ఆయన సొత్తు, ఆయన బిడ్డలము, ఆయనకు చెందిన వారం, ఆయన ప్రజలము. కనుక మన ముఖములు ఎలుగుంటుంది. ఈ లోక సంబంధమైన కష్టాలు మనం ఏం చేయలేవు, అవి వస్తాయి పోతాయి. వచ్చే దాని గురించి నీకెందుకు భయం? కష్టాలు వచ్చినాయి, ఉన్నాయా, పోయినాయా, అయిపోతే కొత్త వస్తాయి, వచ్చి కొత్త దీవెనలు అవి తెస్తాయి. పాత కష్టాలు వచ్చి పాత దీవెనలు ఇచ్చిపోయి కొత్త కష్టాలు వస్తాయి, అవి కొత్త దీవెనలు మనకిస్తాయి. కనుక కష్టము తర్వాత, శ్రమ తర్వాత దీవెనే. కనుక అందుకే షియోను నివాసులారా మీరు ఉల్లసించండి, సంతోషించండి. ఏమన్నాడు ఇంకా? నీ రాజు నీతిపరుడును, మీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు. దీనుడై.
కనుక దేవుని బిడ్డలారా, 4వ అంశాన్ని మనం చూసినట్లయితే ఇందాక మనం చూసాం, అనేకమైన స్వస్థతల కార్యాలు జరిగాయి అని. గొప్ప స్వస్థతలు జరిగాయి. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఈరోజు నీ శరీర బలహీనత ఏదైనా ఉండొచ్చు. అయ్యో దీన్ని బట్టి నేను త్వరగా వెళ్ళిపోతానేమో అని భయపడాకు. దేవుడైనా స్వస్థపరుస్తాడు. నీ బలహీనతలో ఆయన బలమిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఆయన గాయపడిన హస్తం నీ స్వస్థత ఉంటుంది. ప్రభు అనేకులను ఆయన స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. గుడ్డివారును కొంటివారిని దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. వారిని స్వస్థపరిచాడు. ఆయన స్వస్థత కార్యం మట్లాది దినమున స్వస్థత కార్యం గొప్పగా జరిగింది. అనేకులు స్వస్థత పడ్డారు. ఆయన బోధించాడు అక్కడ దేవాలయంలో. చివరిగా దేవాలయాన్ని శుద్ధి చేశాడు. ఏం చేశాడు దేవులరా? దేవాలయాన్ని ఆయన శుద్ధి చేశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూద్దాం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ ఎల్లగొట్టి రూకలు మార్చి వారిని బల్లలను గువ్వలను అమ్మువారి బల్లలను గువ్వలు అమ్మువారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేటి వారేనను. దేవాలయాన్ని శుద్ధి చేశాడు దేవులారా. అయితే ప్రేమైన దేవులారా, యేసు ప్రభువారు ఆయన గాడిద పిల్లని ఎక్కి యెరూషలేముకు గాడిద పిల్లతో కూడా ఆయన వచ్చాడు కదా. అయితే ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా గాడిదను తీసుకొని గాడిదతో పాటు వస్తే ఏం చేస్తారంట? అతనిని ఆ గాడిదను రాళ్లతో కొట్టి చంపుతారంట. ఎందుకంటే యెరూషలేములో ఆ పరిశుద్ధ మందిరానికి లేకపోతే యెరూషలేములోకి అది తీసుకొని వస్తేనంట, అది గాడిద అపవిత్రమైనటువంటి జంతువు అని ధర్మశాస్త్రంలో ఉంది. కనుకనే వారు ఏం చేస్తారంట? రాళ్లతో కొట్టి తీసుకొచ్చిన వ్యక్తిని ఆ గాడిదను కూడా. కానీ యేసు ప్రభువారు ఈ గాడిద మానవ జాతికి సంకేతంగా ఉందని దైవజనులు వారు చెప్పినటువంటి వర్తమానంలో ఉంది. ఎందుకంటే గాడిద మానవ జాతికి సంకేతం. అంటే మానవుని యొక్క పాపమును విమోచించటానికి ప్రభువారు ఏ విధంగా బలి అర్పణ అయ్యాడో, ఏ విధంగా విడుదల కలగచేశాడో మానవుని, అది తెలియచేయడానికి సంకేతంగా ఉంది. కనుక ప్రియమైన దేవునిలారా, యేసు ప్రభువారు మరి మట్లాది వారమున చేసినటువంటి సంఘటనలు మనం 5 విషయాలను మనం ధ్యానించాం. చిన్నపిల్లలు దేవుని స్తుతించారు, శిష్యులు దేవుని స్తుతించారు, మరి ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని ఆరాధించారు. ప్రభు అనేకులను స్వస్థపరిచాడు, దేవాలయాన్ని శుద్ధి చేశాడు. చివరికి ఆయన ఆ సాయంకాలం తిరిగి బేతనియాకు వెళ్ళిపోయాడు. ఈ మట్లాది వారం తర్వాత జరిగే వారం అంతా హోలీ వీక్ అంటారు. తిరిగి చివరికి ఆయన బేతనియాకి వెళ్ళి అక్కడ బేతనియాలో బస చేశాడు అని వాక్యం ఉంది. దేవుడు ఇది నా ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. ఆయన నీతో సుడిగా మాట్లాడాడు. గుర్తించుకొని ధైర్యంగా ముందుకు కొనసాగు. ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది. దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రములు, వందనములు. నాయన మాకు విజయాన్ని, సంతోషాన్ని అనుగ్రహించేటువంటి దేవుడుగా మీరుంటున్నారు తండ్రి. నాయన యెరూషలేములో ఏ విధంగా అయితే జయప్రవేశం చేశారో నాయన మా జీవితంలో ప్రభువా విజయాన్నిచ్చి ముందుకు నడిపించే దేవుడుగా మీరుంటున్నందుకు నీకు వందనాలు. ఆయన స్వస్థపరిచే దేవుడుగా, సంతోషం ఇచ్చే దేవుడుగా, ఆదరణ ఇచ్చేటువంటి దేవుడుగా, నిరీక్షణ ఇచ్చేటువంటి దేవుడుగా మీరుంటున్నందుకు వందనాలు తండ్రి. ఇన్న వాక్యం హృదయాల్లో ఫలింపును దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్.